సిఐ గారు దయచేసి సపరేట్ క్యూ లైన్లు, అలాగే విఐపీలకి ఈసారి వెనక నుంచి వచ్చేదానికి అవకాశం లేనందువలన రథం దగ్గర నుంచే విఐపీకి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రీ దర్శనం వచ్చి కళ్యాణ మండపం వద్ద నుండి ఈ రథ మండపం దగ్గర నుంచే మొదలవుతుంది. అది కూడా అటు కళ్యాణ మండపం మీదకి వచ్చి 11 ద్వారంలో నుంచి ఉత్తర ద్వారంలోకి వన్న దర్శనానికి అనుమతించడం జరుగుతుంది. దేవస్థానానికి విద్యుత్ దీపాలంకరణ ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం భక్తులకి క్యూ లైన్లో మంచినీళ్ళు మజ్జిగ అందజేసే ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఉచిత ప్రసాదం అందజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దేవస్థానంలో శానిటేషన్ కానీ ఇవన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేని విధంగా మొత్తం ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము చెప్పిన విధంగా ఈ క్యూ లైన్ల విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో సలహాలు ఉంటే చెప్పాల్సిందిగా కోరుచున్నాం. నమస్కారం అండి, నేను ఆర్డీఓ నెల్లూరుని. ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ ఆర్గనైజ్ చేస్తున్నాం మన రంగనాథ స్వామి టెంపుల్ దగ్గర. ఎందుకంటే 10వ తారీఖున మనకి వైకుంఠ ఏకాదశి ఉంది. సో దానికి సంబంధించి వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులు వాళ్ళ స్టాఫ్ కానీ ఎలాంటి ఏర్పాట్లు మనం చేస్తే ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా ఆ రోజు అందరూ కూడా స్వామివారిని దర్శించుకొని హ్యాపీగా మనశ్శాంతిగా వెళ్ళాలని ఇలాంటి ఏర్పాట్లు అనేవి జరగడం ఈ మీటింగ్ ఒక మెయిన్ ఉద్దేశం. మీరు చూసే ఉంటుంటారు, స్టార్టింగ్ నుంచి మన చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ టెంపుల్ ఈఓ గారు కానీ కమిషనర్ గారు కానీ అండ్ వీ ఆల్సో హ్యావ్ పోలీస్ ట్రాఫిక్ అన్ని శాఖల నుంచి కూడా మనుషులు రావడం జరిగింది. అండ్ మెయిన్గా ఈ మీటింగ్ ఒక ఉద్దేశం ఏంటంటే గత కాలంలో ఏదైతే జరిగాయో ప్రతి ఇయర్ ఏదైతే జరుపుకుంటూ వచ్చిందో అందులో ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి ఈసారి జరగకుండా ఉండడం మెయిన్ ఇంపార్టెంట్. మన మీడియా మిత్రుల నుంచి కూడా ఏదైతే ఇష్యూస్ అనేది రేస్ చేశారో జర్నలిస్ట్ వెహికల్స్ అది కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకోవాలని ఐఎమ్ సజెస్టింగ్ ది కన్సర్న్ ఆఫీషియల్స్. డెఫినెట్గా నేను 9th కూడా ఒక్కసారి వచ్చి సందర్శిస్తాను ఈ ప్రాంతాన్ని. మీకు ఏది కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. అండ్ దెన్ శానిటేషన్ స్టాఫ్ గురించి కూడా చెప్పారు దట్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఆల్ త్రూఅవుట్ డే. నేను స్వయంగా ఏడీసీ గారితో మాట్లాడి ఈసారి మాత్రం శానిటేషన్ స్టాఫ్ 24 hours 9th and 10th కంప్లీట్గా ఉండేలాగా అదే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ట్రాఫిక్ అండ్ పోలీస్ వాళ్ళు కూడా కొంచెం ఎంపతీగా బిహేవ్ చేస్తూ మన ఎవరైతే ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కొంచెం ఎంపతీగా ఏంటంటే ఆ రోజు మనకి ప్రెషర్స్ ఉంటాయి, టెన్షన్స్ ఉంటాయి, బట్ వాళ్ళ యొక్క ఏంటంటే స్వామివారిని చూసుకోవాలి, అది ఎంతో ఇంపార్టెంట్ అయిన డే అని వాళ్ళలో ఉంది కాబట్టి అది కూడా వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. సో ప్రత్యేక దర్శనానికి 50 rupees, దెన్ ప్రత్యేక దర్శనం ఆ రోజు వైకుంఠ ఏకాదశికి 200 rupees ఫర్ 1 day. అండ్ టైమింగ్స్ అనేది మార్నింగ్ 4:30 నుంచి రాత్రి 10 o'clock వరకు ఫెసిలిటేట్ చేస్తున్నారు అందరికీ. అండ్ హోప్ఫుల్లీ ఈసారి ఏ ఇష్యూస్ లేకుండా అండ్ ఇంకా మంచిగా లాస్ట్ టైం కంటే బెటర్గా ఎవ్రీ ఇయర్ మన నెల్లూరు జిల్లాకి ఎంతో ఇంపార్టెంట్ అయిన టెంపుల్. అండ్ నాది కూడా ఇవాళే ఫస్ట్ విజిట్. నేను 2 months అయింది జాయిన్ అయ్యి, అయినా సరే ఫస్ట్ విజిట్. ఇట్స్ వెరీ ఫేమస్. నాకు మా ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ఫ్రెండ్స్ చెప్తారు ఇప్పుడు టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ గురించి. సో అందులో భాగంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్గా జరిపినందుకు అన్ని శాఖల నుంచి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆల్సో మీడియా మిత్రులు కూడా ఎంత పేషెన్స్గా ఉండి అన్ని కూడా సజెషన్స్ కూడా మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ హోప్ఫుల్లీ 10th అనేది రంగనాథ స్వామి ఆశీస్సులు అందరి మీద ఉండాలి, అందరు చల్లగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని కోరుతున్నాను. థ్యాంక్ యూ.